ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 4వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోకములో మనము ఎవరి ఉపదేశమును, మనుషుల ఉపదేశమును మనము లక్ష్యపెట్టినా, దానిని పట్టుకొనినా, దానిని మనము దాచుకొనినా మనకు జీవము రాదు. దేవుని యొక్క ఉపదేశమును మనము మాటలను మనము గట్టిగా పట్టుకొని ఎడల అది జీవము కనుక దానిని మనము పొంది ఉండాలని ప్రభువారు తెలియపరుచున్నారు. ఎప్పుడైతే దేవుని ఉపదేశమును, మాటను నీవు పట్టుకొని ఉన్నావో, అది నీ తలకు అందమైన మాలిక కట్టుగా ఉండును. ప్రశస్తమైన ప్రకాశమానమైన కిరీటము నీకు ఆయన ధరింపచేయును. ఎందుకంటే నీవు ఆయన మాట విని ఉన్నావు కాబట్టి ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. ఆయన మాటను మనము అంగీకరించిన ఎడల మన ఆయుష్ పెంచే దేవునిగా ఉన్నాడు. జీవ మార్గమును ప్రభు అయిన క్రీస్తు వారు మనకు బోధించుచున్నారు కనుక, యథార్థ మార్గములో మనలను నడిపించి ఉన్నాడు కనుక, మనము నడిచినప్పుడు మన అడుగులు ఇరుకున పడక, మనము పడిపోక, మనము పరిగెత్తినప్పుడు మన పాదములు తొట్టిల్లనీయక ఆయన మనలను స్థిరముగా ఆయన ఉపదేశములో, ఆయన మార్గములో నిలబెట్టేవాడు కనుక, ప్రభు అయిన క్రీస్తు వారి ఉపదేశము మనము విడిచిపెట్టక, అది జీవము కనుక దానిని పొంది ఉండాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. यीशु मसीह की जय. आज दिन की प्रभु वचन नीति वचन में 4वां अध्याय में है. वह तेरी सिर पर शोभायमान भूषण बनोंगी और तुझे सुंदर मुकुट देगी. आमेन. प्रेज लॉर्ड. यीशु के पकड़े रहो, उससे छोड़ ना दे, उसकी रक्षा कर, क्योंकि वही तेरा जीवन है. आमीन. यीशु मसीह की जय. हे मेरा पुत्र, मेरी बातों सुनकर युहश कर, तब तू बहुत वर्ष तक जीवित रहेगा. यीशु मसीह की जय. मैंने तुझे बुद्धि का मार्ग बताया है और सिद्धाई के पथ पर चलाया है. यीशु मसीह की जय. चलने में तुझे रोक टोक ना होगी. यीशु मसीह की जय. और चाहो तो देड़ो तो भी ठोकर ना खाएगा. यीशु मसीह की जय. यह तेरे सिर पर शोभायमान भूषण बनोंगे और तुझे सुंदर मुकुट देगी. यीशु मसीह की जय. आमीन. Praise the Lord. Word of God. Proverbs chapter 4. Take fast hold of introduction. Let her not go. Keep her, for she is the life. Amen. She shall give to the head a garland of grace, a crown of glory will she bestow upon thee. Hear, my son,
and receive my sayings, and the years of the life shall be multiplied. I will teach thee in the way of wisdom. I will lead thee in the paths of uprightness. Amen. When thou goest, the step shall thou runnest. Thou shalt not stumble. Take fast of introduction. Let not go, keep her, for she is the life. Amen. Praise the Lord.